మా వారణాసి ట్రైలర్లో అయితే మనకు ఒక దేవత గురించి అయితే చూపించారు. ఆమె ఎవరో కాదు, చిన్న మస్తాదేవి దేవత. ఆమె ఒక నరసింహ అవతారం, ఒక పరశురామ అవతారం కలిపితే ఆమె అని చెప్పేసి మనకి పురాణాల్లో అయితే ఉంది. ఇంకోటి ఏంటి అంటే ఆమె ఒకసారి నదీ తీరాన అయితే ఉంటుంది. అక్కడ సంధ్యావందనం చేసుకొని ప్లస్ ధ్యానంలో ఉండగా పక్కన దేవతలు అయితే ఉంటారు కదా, ఆ దేవతలకు అయితే ఒకసారి అయితే ఆకలి అయితే అవుతుంది. సరేలే అని చెప్పి ధ్యానం చేసుకున్న తర్వాత అయితే తిందాము, ఏదో ఒకటి చేద్దాము అని చెప్పేసి ఆమె అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. అక్కడ దేవతలు ఇంకా సంధ్య ఇంకా నైట్ టైం కావడంతో ఇంకా ఫుల్ అయితే ఆకలి వేయడం కూడా జరుగుతుంది వాళ్ళకి. ఇంకా ఈ దేవత ఏం చేయలేక తెలియక తల అయితే నరుక్కొని ఇక్కడ వరకు నరుక్కొని అదైతే ఏదైతే ఉంటుందో రక్తం అయితే ఉంటుందో ఆ దేవతలకైతే సమర్పణ చేయడం అయితే కూడా జరుగుతుంది. ఇదొక స్టోరీ అయితే నడుస్తుంది. ముఖ్యంగా ఆ దేవత గురించి చెప్పుకోవాలంటే ఆమె పార్వతీదేవి అంశ అని కూడా చెప్పి చాలా మంది అంటారు. ఇంకోటి ఏంటి అంటే ఈ యొక్క చిన్న మస్తాదేవి అనే పేరుని చిన్నము అంటే తెగిన, మస్తకము అంటే తల, ఈ రెండు కలిపితే చిన్న మస్తాదేవి అని చెప్పి పేరు కూడా వచ్చేసింది. ఇంకోటి ఏంటి అంటే ఈ వారణాసి ట్రైలర్లో అయితే హనుమంతుడిని రాముల వారిని ఒకే ఫ్రేమ్లో అయితే చూపిస్తారు. హనుమంతుడి తోకపైన ఇద్దరైతే మనుషులు పోతున్నట్టు కూడా మనకి చూపిస్తారు. ఈ గ్లిమ్స్లో అయితే చూపిస్తారు. ఈ గ్లిమ్స్లో అది చూసుకుంటే ఒక పక్కన ఒకటైతే రథం నడుపుతున్నదైతే మహేష్ బాబు గారు, ఇంకోటి వెనకాల ఉన్నదైతే పృథ్వీరాజ్ కూడా మనం అనుకోవచ్చు. ఇంకోటి ఏంటి అంటే నాకు వచ్చిన డౌట్ ఏంటి అంటే ఇక్కడ రథం నడుపుతున్నది మహేష్ బాబు గారు అనుకుంటే అక్కడ రాములు వారుగా ఉన్నది ఎవరు? మహేష్ బాబా? అయితే డబుల్ రోల్ అయితే జరుగుతున్నాయి. ఇంకోటి ఏంటి అంటే ఈ సినిమా గురించి ఇది ముఖ్యంగా ట్రైన్ ట్రావెల్ గురించి అయితే నడుస్తున్నట్టయితే మూవీ అంతా ట్రైన్ ట్రావెల్ గురించి అయితే రన్ అవుతున్నట్టు అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ మనం చూసుకుంటే 5/12 అయితే చూపిస్తారు. అగైన్ మళ్ళీ 2027లో అయితే చూపిస్తారు. అదైతే నాకు మైండ్లో రన్ అవుతుంది. ఇంకా మళ్ళీ ఒక కలియుగంకి అయితే వెళ్తారు. మళ్ళీ హనుమంతుడు అయితే యుద్ధం జరుగుతుంది కదా, అక్కడైతే చూపిస్తారు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని దగ్గరలో అయితే చూపిస్తారు. నాకైతే మొత్తం ఈ సినిమా ట్రైన్ ట్రావెల్ అన్నట్టు అయితే అనిపిస్తుంది. మీకేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ గైస్.